శాంతి 13/7/2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 3/2/2006 పరమాత్మ ప్రేమలో వ్యర్థం యొక్క నామరూపాలు లేని సంపూర్ణ పవిత్రత స్థితిని తయారు చేసుకోండి. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్న ప్రభువుకు ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. మొత్తం విశ్వం నుండి ఎన్నుకోబడిన కోట్లలో కొంతమంది పిల్లలే ఈ పరమాత్మ ప్రేమకు అధికారులుగా అవుతారు. పరమాత్మ ప్రేమయే పిల్లలైన మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ పరమాత్మ ప్రేమను పూర్తి కల్పంలో ఈ సమయంలోనే అనుభవం చేస్తారు. మిగతా సమయం అంతా ఆత్మల ప్రేమను, మహాత్ముల ప్రేమను, ధర్మాత్ముల ప్రేమను అనుభవం చేశారు. కానీ ఇప్పుడు పరమాత్మ ప్రేమకు పాత్రులుగా అయిపోయారు. సత్యుగంలో అంతా, త్రేతాయుగం కూడా ఆత్మల ప్రేమ, ద్వాపరయుగం నుండి మహాత్ముల ప్రేమ, ధర్మాత్ముల ప్రేమ అనుభవం చేస్తాం. పరమాత్మ ఎక్కడున్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమని అంటారు? పరమాత్మ తండ్రి మా తోడుగానే ఉన్నారు, మేము వారి తోడుగా ఉన్నాము. పరమాత్మ కూడా మేము లేకుండా ఉండలేరు, మేము కూడా పరమాత్మ లేకుండా ఉండలేము అని అంటారు. ఇంతటి ప్రేమను అనుభవం చేస్తున్నారు. తండ్రి మా మనసులో ఉంటారు, మేము వారి మనసులో ఉంటామని నషాతో చెప్తారు. ఇలాంటి అనుభవీలే కదా. అనుభవీలేనా? మీ మనసులో ఏమనిపిస్తుంది? మేము అనుభవీలుగా అవ్వకపోతే ఇంకెవరు అవుతారు అని అనిపిస్తుంది కదా. తండ్రి కూడా ఇలాంటి ప్రేమకు అధికారులైన పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. పరమాత్మ ప్రేమకు గుర్తు ఎవరితో ప్రేమ ఉంటుందో వారి కోసం అన్ని అర్పణ చేసేందుకు సహజంగానే తయారవుతారు. కనుక ప్రతి బిడ్డ తండ్రి సమానంగా అయిపోవాలి. ప్రతి ఒక్కరి ముఖము ద్వారా తండ్రి ప్రత్యక్షంగా కనిపించాలి అని తండ్రి ఏదైతే కోరుకుంటున్నారో అలా తయారయ్యారు కదా. బాప్దాదా మనస్సుకి ఇష్టమైన స్థితి ఏమిటో తెలుసు కదా. సంపూర్ణ పవిత్రతయే తండ్రి మనస్సుకి ఇష్టమైన స్థితి. ఈ బ్రాహ్మణ జన్మకు పునాది కూడా సంపూర్ణ పవిత్రత. సంపూర్ణ పవిత్రత యొక్క గుహ్యత గురించి తెలుసా? సంకల్పము మరియు స్వప్నంలో కూడా అంశ మాత్రం కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు. వర్తమాన సమయం యొక్క సమీపత అనుసారంగా సంపూర్ణ పవిత్రత యొక్క లెక్కతో వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత కాదు అని బాప్దాదా మాటి మాటికి అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. కనుక వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయా? ఏ ప్రకారమైన వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేయడం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఎంతెంత పురుషార్థంలో ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా రాయల్ రూపంలోని వ్యర్థ సంకల్పాలు సమయాన్ని వ్యర్థంగా సమాప్తం చేయడం లేదు కదా. రాయల్ రూపంలో అభిమానము మరియు అవమానము వ్యర్థ సంకల్పాల రూపంలో దాడి చేయడం లేదు కదా. ఒకవేళ అభిమానానికి వశమై ఎవరైనా పరమాత్మ ఇచ్చిన కానుకను తమ విశేషతగా భావిస్తే ఆ విశేషత యొక్క అభిమానం కూడా క్రిందకి తీసుకొస్తుంది, విఘ్న రూపంగా అవుతుంది. సూక్ష్మ రూపంలో అభిమానం ఎలా వస్తుందో కూడా మీకు తెలుసు. నాది అనే భావన అనగా నా పేరు, నా గౌరవము, నా ప్రతిష్ట, నాకు గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి, నేను చేసేది కరెక్టు, ఈ నాది అనేది అభిమానం యొక్క రూపాన్ని తీసుకుంటుంది. ఈ వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేసేస్తాయి. ఎందుకంటే పిల్లలు స్వమానంలో ఉండాలి, అభిమానంలోకి కానీ అవమానంలోకి కానీ రాకూడదు అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. వ్యర్థ సంకల్పాలు రావటానికి రెండే కారణాలు అవుతాయి. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని డబల్ యజమానత్వపు నిశ్చయము మరియు నశాలో చూడాలని కోరుకుంటూ ఉన్నారు. డబల్ యజమాని స్థితి అంటే ఏమిటి? ఒకటి, తండ్రి ఖజానాలకు యజమానులు. రెండు, స్వరాజ్యానికి యజమానులు. రెండింటికి యజమానులు. ఎందుకంటే మీరందరూ బాలకులు కూడా మరియు మాలికులు కూడా. బాప్దాదా చూశారు, బాలకులుగా అయితే అందరూ అయ్యారు,
ఎందుకంటే అందరూ మేరా బాబా, నా బాబా అని అంటారు. నా బాబా అని అన్నారు అంటే బాలకులుగా అయినట్లే కదా. కానీ బాలకులతో పాటు 2 ప్రకారాల యజమానులుగా కూడా అవ్వాలి. అయితే యజమానులుగా అవ్వడంలో నంబర్ వారుగా అవుతున్నారు. నేను బాలకుడి నుండి మాలకుడిగా కూడా అయ్యానని భావించాలి. ఖజానాలు వారసత్వ రూపంలో ప్రాప్తించాయి కనుక బాలక స్థితి యొక్క నిశ్చయము మరియు నశ ఉంటుంది, కానీ ప్రాక్టికల్లో యజమాని స్థితి యొక్క నిశ్చయము మరియు నశ నంబర్ వారుగా అయిపోతుంది. స్వరాజ్య అధికారి యజమానులుగా అవ్వడంలో విశేషంగా విఘ్నం వేసేది మనస్సు. మనస్సుకు యజమానులుగా అయ్యి ఎప్పుడు కూడా మనస్సుకు పరవశం అవ్వరాదు. స్వరాజ్య అధికారులము అని అంటారు కదా. స్వరాజ్య అధికారి అనగా రాజు. బ్రహ్మబాబా ప్రతిరోజు చెకింగ్ చేసుకొని మనస్సుకి యజమానిగా అయ్యి విశ్వ యజమాని యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారు. మీరు రాజు అయితే ఆ లెక్కతో ఈ మనస్సు, బుద్ధి మీ మంత్రులు. వ్యర్థ సంకల్పాలు కూడా మనస్సులోనే ఉత్పన్నమవుతాయి కనుక మనస్సు వ్యర్థ సంకల్పాలకు వశం చేసేస్తుంది. ఒకవేళ మనస్సును ఆజ్ఞ అనుసారం నడిపించకపోతే మనస్సు చంచలంగా అయ్యే కారణంగా పరవశంగా చేసేస్తుంది. కనుక చెక్ చేసుకోండి. మామూలుగా కూడా మనస్సును గుర్రం అని అంటారు. ఎందుకంటే మనస్సు చంచలమైనది కదా. మీ వద్ద శ్రీమతం అనే కళ్ళెం ఉంది. ఒకవేళ శ్రీమతం అనే కళ్ళెం కొద్దిగానైనా డీలా అయింది అంటే మనస్సు చంచలంగా అవుతుంది. కళ్ళెం డీలాగా ఎందుకు అవుతుంది? ఎందుకంటే అక్కడక్కడ సైడ్ సీన్లను చూడడంలో మునిగిపోతారు. అప్పుడు కళ్ళెం డీలాగా అవుతుంది. కనుక మనస్సుకు అవకాశం లభిస్తుంది. నేను బాలకుడి నుండి మాలికుడను అనే స్మృతిలో సదా ఉండండి. ఖజానాలకు కూడా యజమాని, స్వరాజ్యానికి కూడా యజమాని. డబల్ యజమానిగా ఉన్నానా అని చెక్ చేసుకోండి. ఒకవేళ యజమాని స్థితి తక్కువగా ఉంటే బలహీన సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. తర్వాత ఆ సంస్కారాల గురించి ఏమంటారు? నా సంస్కారమే ఇలాంటిది, నా స్వభావమే ఇలాంటిది అని అంటారు. కానీ ఇవి నా సంస్కారాలేనా? చెప్పడానికేమో నా సంస్కారాలు అని అంటారు, కానీ ఇవి నావేనా? నా సంస్కారం అని చెప్పడం కరెక్టేనా? అవి నావేనా లేక రావణుడి ఆస్తి? బలహీన సంస్కారాలు రావణుడి ఆస్తి. మరి అలాంటి వాటిని నావి అని ఎలా అంటారు? నా సంస్కారం ఏది? తండ్రి సంస్కారమే నా సంస్కారం. తండ్రి సంస్కారం ఏది? విశ్వ కళ్యాణం, శుభభావన, శుభకామన. కనుక ఏదైనా బలహీన సంస్కారాన్ని నా సంస్కారము అని అనడం తప్పు. ఒకవేళ నా సంస్కారము అని మనసులో కూర్చోబెట్టుకుంటే అశుభ వస్తువును మనసులో కూర్చోబెట్టుకున్నట్లే. నాది అనే వస్తువుపై ప్రేమ ఉంటుంది కదా. కనుక నాది అని భావించి మీ మనస్సులో స్థానాన్ని ఇచ్చేశారు కనుక చాలాసార్లు పిల్లలు చాలా యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అశుభము మరియు శుభం రెండింటిని మనసులో కూర్చోబెట్టుకున్నారు కనుక రెండు ఏం చేస్తాయి? యుద్ధమే చేస్తాయి కదా. ఎప్పుడైతే నా సంస్కారము అని సంకల్పంలో వస్తుందో అది మాటలలో కూడా వస్తుంది. కనుక చెక్ చేసుకోండి. ఈ అశుభ సంస్కారము నా సంస్కారము కాదు కనుక సంస్కారాన్ని పరివర్తన చేసుకోవాల్సి వస్తుంది. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి నడవడిక మరియు ముఖంలో పదమాపదం భాగ్యశాలులుగా చూడాలని కోరుకుంటూ ఉన్నారు. మేం భాగ్యవంతులుగా అయితే అయ్యాం, కానీ నడుస్తూ తిరుగుతూ ఏదైతే భాగ్యం ఇమర్జ్గా ఉండాలో ప్రత్యక్షంగా అది మర్జ్ అవుతుంది, గుప్తం అవుతుంది అని చాలామంది పిల్లలు అంటారు. బాప్దాదా ప్రతి సమయం తమ ప్రతి బిడ్డ యొక్క మస్తకంలో భాగ్య నక్షత్రం మెరుస్తున్నట్లుగా చూడాలని కోరుకుంటూ ఉన్నారు. ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు మీ ముఖము మరియు నడవడిక ద్వారా భాగ్యవంతులుగా కనిపించాలి. అప్పుడు పిల్లలైన మీ ద్వారా తండ్రి ప్రత్యక్షం అవుతారు. ఎందుకంటే వర్తమాన సమయంలో ఎక్కువ మంది అనుభవం చేయాలని కోరుకుంటూ ఉన్నారు. ఉదాహరణకి ఈ రోజుల్లోని విజ్ఞానము ప్రతి విషయాన్ని ప్రత్యక్ష రూపంలో చూపిస్తుంది కదా, అనుభవం చేయిస్తుంది కదా. వేడిని కూడా అనుభవం చేయిస్తుంది, చల్లదనాన్ని కూడా అనుభవం చేస్తుంది హీటర్ల ద్వారా, కూలర్ల ద్వారా. అదేవిధంగా
సైలెన్స్ శక్తి ద్వారా కూడా అనుభవం చెయ్యాలని కోరుకుంటారు. ఎంతెంత స్వయం మీరు అనుభవిగా ఉంటారో అంత ఇతరులకు కూడా అనుభవం చేయించగలరు. ఇప్పుడు కంబైన్డ్ సేవను చెయ్యండి అని బాప్దాదా సూచన ఇచ్చారు. అనగా కేవలం వాచా ద్వారా మాత్రమే కాక వాచాతో పాటు అనుభవీ మూర్తులుగా అయ్యి అనుభవం చేయించే సేవ కూడా చేయండి. శాంతి యొక్క అనుభవం, సంతోషం యొక్క అనుభవం, ఆత్మిక ప్రేమ యొక్క అనుభవం, ఇలా ఏదో ఒక అనుభవాన్ని చేయించండి. అనుభవం ఎలాంటిది అంటే ఒక్కసారి అనుభవం చేస్తే దానిని వదలలేరు. విన్నదానిని మర్చిపోవచ్చు, కానీ అనుభవం చేసిన దానిని మర్చిపోలేరు. అదే వారిని అనుభవం చేయించిన వారికి సమీపంగా తీసుకొస్తుంది. ఇప్పుడు ఇక ముందు కోసం ఏ నవీనత చెయ్యాలి అని అందరూ అడుగుతున్నారు. బాప్దాదా చూశారు, సర్వీస్ అయితే అందరూ ఉమంగుత్సాహాలతో చేస్తున్నారు. ప్రతి వర్గం వారు చేస్తున్నారు. ఈరోజు కూడా చాలా వర్గాల వారు వచ్చారు కదా. మెగా ప్రోగ్రాం కూడా చేశారు. సందేశం అయితే ఇచ్చేశారు. మీపై ఉన్న ఫిర్యాదులను తొలగించుకున్నారు, దానికి శుభాకాంక్షలు. కానీ ఇది పరమాత్మ జ్ఞానము అనే ధ్వని ఇప్పటి వరకు వ్యాపించలేదు. జ్ఞానం బాగుంది అంటారు, కానీ పరమాత్ముడు ఇస్తున్నారు ఈ సమయంలో అనే ధ్వని వ్యాపించలేదు. బ్రహ్మకుమారీలు మంచి కార్యం చేస్తున్నారు, బ్రహ్మకుమారీల జ్ఞానం చాలా బాగుంది అనే ధ్వని వ్యాపించింది. కానీ ఇదే పరమాత్మ జ్ఞానం, పరమాత్మ కార్యం నడుస్తోంది అనే ధ్వని వ్యాపించాలి. మెడిటేషన్ కోర్స్ కూడా చేయిస్తున్నారు. పరమాత్మతో ఆత్మల సంబంధాన్ని కూడా జోడింపజేస్తున్నారు. కానీ ఇప్పుడు పరమాత్మ కార్యం స్వయం పరమాత్మయే చేయిస్తున్నారు అనేది చాలా తక్కువగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు. ఆత్మ మరియు ధారణలు ప్రత్యక్షం అవుతున్నాయి. మంచి కార్యం చేయిస్తున్నారు, మంచిగా మాట్లాడతారు, మంచిని నేర్పిస్తారు అని అంటున్నారు. ఇంతవరకు మంచిదే, జ్ఞానం చాలా బాగుంది అని కూడా అంటారు. కానీ ఇది పరమాత్ముడిచ్చే జ్ఞానం ఈ సమయంలో వచ్చి అనే ఈ ధ్వని తండ్రికి సమీపంగా తీసుకొస్తుంది. ఎంతగా తండ్రికి సమీపంగా వస్తారో అంతగా అనుభవాన్ని స్వతహాగానే చేసుకుంటారు. కనుక ఇలాంటి ప్లాన్ తయారు చేయండి. మీ ఉపన్యాసాలలో ఎలాంటి పదును నింపాలి అంటే దాని ద్వారా పరమాత్మకు సమీపంగా వచ్చేయాలి. దివ్య గుణాల ధారణ వైపు కూడా వారి అటెన్షన్ వెళ్ళింది. ఆత్మ జ్ఞానం ఇస్తారు, పరమాత్మ జ్ఞానం ఇస్తారు అని అంటారు. కానీ పరమాత్మ వచ్చేసారు, పరమాత్మ కార్యాన్ని స్వయం పరమాత్మ నడిపిస్తున్నారు అనేది ప్రత్యక్షమైతే ఆ ప్రత్యక్షత అయస్కాంతం వలె సమీపంగా తీసుకొస్తుంది. తండ్రి లభించారు, తండ్రిని కలుసుకోవాలి అని అర్థం చేసుకున్నప్పుడే మీరు కూడా సమీపంగా వచ్చారు. చాలామంది స్నేహితులుగా అవుతారు. వారు ఏమని భావించి స్నేహితులుగా అవుతారు? కార్యం చాలా మంచిది. ఏ కార్యమైతే బ్రహ్మకుమారీలు చేస్తున్నారో ఆ కార్యాన్ని మరెవ్వరూ చెయ్యలేరు, పరివర్తన చేయిస్తారు అని భావిస్తారు. కానీ పరమాత్మ చెబుతున్నారు, పరమాత్మ నుండి వారసత్వం తీసుకోవాలి అనేంత సమీపానికి రావడం లేదు. బ్రహ్మకుమారీలు ఏం చేస్తారు? వీరి జ్ఞానం ఏమిటి అని ఇంతకుముందు ఏదైతే అర్థం చేసుకునేవారు కాదో దానిని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. కానీ పరమాత్మ ప్రత్యక్షత జరగాలి, ఇది పరమాత్మ జ్ఞానము అని వారికి అర్థమైపోతే రాకుండా ఆగగలరా? ఎలాగైతే మీరు పరిగెత్తి వచ్చేస్తారో అలా వారు కూడా పరిగెత్తి వచ్చేస్తారు. కనుక ఇప్పుడు అలాంటి ప్లాన్ తయారు చేయండి, అలాంటి ఉపన్యాసాలు తయారు చేయండి. పరమాత్మ అనుభూతి యొక్క ప్రాక్టికల్ ఉదాహరణగా తయారవ్వండి. అప్పుడే తండ్రి ప్రత్యక్షత ప్రాక్టికల్లో కనిపిస్తుంది. ఇప్పుడు మంచిగా ఉంది అనేంత వరకు చేరుకున్నారు. కానీ మంచిగా తయారవ్వాలి అనే అలా పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతి ద్వారా వస్తుంది. కనుక అనుభవీ మూర్తులుగా తయారై అనుభవం చేయించండి. ఇప్పుడు డబల్ యజమానత్వపు స్మృతి ద్వారా సమర్థంగా తయారు చేయండి. సేవా టర్న్ పంజాబ్ వారిది. చేతులు ఊపండి. ఏ జోను వారికి టర్ను లభించినా వారు విశాల హృదయంతో వచ్చేస్తారు. పంజాబ్ జోన్ నుండి సేవకు 4000 మంది వచ్చారు. ప్రతి జోన్ వారు సేవ అవకాశాన్ని మంచిగా తీసుకుంటున్నారు అని బాప్దాదా కూడా సంతోషం అవుతుంది.
మామూలుగానే పంజాబ్ను అందరూ సింహం అని అంటారు. పంజాబ్ సింహము అని అంటారు కదా. సింహము అనగా విజయి అని బాప్దాదా అంటున్నారు కనుక పంజాబ్ వారు సదా తమ మస్తకం మధ్యలో విజయీ తిలకాన్ని అనుభవం చేయాలి. విజయీ తిలకము లభించి ఉంది. మేమే కల్పకల్పం విజయులము అనే స్మృతి సదా ఉండాలి. విజయులుగా అయ్యాము, ఇప్పుడు కూడా విజయులమే, మరియు కల్పకల్పము మేమే అవుతాము. పంజాబ్ వారు కూడా వారస క్వాలిటీని తండ్రి ఎదురుగా తీసుకొచ్చే ప్రోగ్రాం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా బాప్దాదా ముందుకు వారస క్వాలిటీని తీసుకురాలేదు, స్నేహి క్వాలిటీని తీసుకొచ్చారు. అన్ని జోన్ల వారు స్నేహి సహయోగి క్వాలిటీని తీసుకొచ్చారు, కానీ వారస క్వాలిటీని తీసుకురాలేదు. దానికి ఏర్పాట్లు చేస్తున్నారు కదా. అన్ని ప్రకారాల వారు కావాలి. వారసులు కావాలి, స్నేహిలు కూడా కావాలి, సహయోగులు కూడా కావాలి, మైకులు చెప్పేవారు కూడా కావాలి, మైట్ శక్తి ఇచ్చేవారు కూడా కావాలి. అన్ని రకాల వారు కావాలి. మంచిది. సెంటర్లలో అయితే వృద్ధి జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఉమంగ్ ఉత్సాహాలతో సేవలో వృద్ధి కూడా చేస్తున్నారు. పరమాత్మ వచ్చేశారు అనే ప్రత్యక్షత ఏ జోన్లో జరుగుతుందో చూస్తాం. ఏ జోను వారు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు అని బాప్దాదా చూస్తున్నారు. విదేశీయులు చేస్తారా? విదేశీయులు కూడా చేయవచ్చు. పంజాబ్ వారు నంబర్ తీసుకోండి, అందరూ మీకు సహయోగం ఇస్తారు. ఇదే 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 అనే ధ్వనిని వ్యాపింపచేసేందుకు చాలా సమయం నుండి ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ ఉన్నట్లే ఇది కూడా ఉంది అని అంటున్నారు, కానీ ఇదే కరెక్ట్, ఇదే పరమాత్మది అని అనడం లేదు. మరి పంజాబ్ వారు ఏం చేస్తారు? ఇదే ఇదే అనే ధ్వని రావాలి. టీచర్లు చెప్పండి, సరేనా? ఎప్పటి వరకు చేస్తారు? ఈ సంవత్సరంలో చేస్తారా? క్రొత్త సంవత్సరం ప్రారంభమైంది కదా. మరి క్రొత్త సంవత్సరంలో ఏదైనా నవీనత జరగాలి, ఇది కూడా ఒకటి ఉంది అనే మాట చాలా వినేసాం. ఎలాగైతే మీ మనసులో బాబా 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 అని స్వతహాగా గుర్తు ఉంటుందో, అలా వారి నోటి నుండి మా తండ్రి వచ్చేసారు అనే మాట వెలువడాలి. వారు కూడా నా బాబా అని అనాలి. ఈ ధ్వని నలుమూలల నుండి రావాలి. కానీ ప్రారంభమైతే ఒక మూల నుండి అవుతుంది. మరి పంజాబ్ వారు అద్భుతం చేస్తారా? ఎందుకు చెయ్యరు? చేయాల్సిందే. చాలా మంచిది. ముందుగానే మీకు శుభాకాంక్షలు. అన్ని వైపులా ఉన్న ఆత్మిక గులాబీ పిల్లలందరికీ సదా తండ్రికి అతి ప్రియమైన మరియు దేహ భావానికి అతి భిన్నమైన వారికి, బాప్దాదా హృదయానికి అతి ప్రియమైన పిల్లలకు, సదా ఒకే బాబా అని ఏకాగ్ర మనస్సు మరియు ఏకర స్థితిలో స్థితమై ఉండే పిల్లలకు, నలువైపులా భిన్న భిన్న సమయాలలో భిన్న భిన్న స్థానాలలో ఉంటూ కూడా సైన్సు సాధనాల ద్వారా మధువనానికి చేరుకునే వారికి, సన్ముఖంలో చూసేవారికి, అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలందరికీ, కల్పకల్పము పరమాత్మ ప్రేమకు పాత్రులైన అధికారి పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు, పదమాపదం రెట్ల హృదయపూర్వక ఆశీర్వాదాలు స్వీకరించండి. అంతేకాక వీటితో పాటు డబల్ యజమానులైన పిల్లలకు బాప్దాదా యొక్క నమస్తే. దాదీజీతో, మీరు మధుబనం యొక్క హీరో యాక్టర్. సదా జీరో గుర్తు ఉంటుంది బాబా. భలే శరీరం అయితే నడవదు, కొంత మెల్లమెల్లగా నడుస్తుంది, కానీ అందరి ప్రేమ ఆశీర్వాదాలు నడిపిస్తున్నాయి. తండ్రివైతే ఉండనే ఉన్నాయి, కానీ అందరివి ఉన్నాయి. అందరికీ దాదీపై చాలా ప్రేమ ఉంది కదా. చూడండి, దాదీలు కావాలి, దాదీలు కావాలి, దాదీలు కావాలి అని అందరూ అంటారు. మరి దాదీల విశేషత ఏమిటి? తండ్రి శ్రీమతాన్ని ప్రతి అడుగులో అనుసరించడం, మనస్సును కూడా తండ్రి స్మృతి మరియు సేవలో సమర్పించడమే దాదీల విశేషత. మీరందరూ కూడా ఇలాగే చేస్తున్నారు కదా. మనస్సును సమర్పణం చేయండి. బాప్దాదా చూశారు, మనస్సు గొప్ప అద్భుతం చేసి చూపిస్తుంది. ఏ అద్భుతం చేస్తుంది? మనస్సు చంచలం అవుతుంది. మనస్సు ఏకాగ్రం అవ్వాలి. ఎలాగైతే జెండాను పైన ఎగరేస్తారు కదా, అలా మనస్సు అనే జెండా కేవలం ఒక్క శివబాబాపై ఏకాగ్రం అవ్వాలి. సమయం సమీపానికి వస్తూ ఉంది. అప్పుడప్పుడు పిల్లలు చేసే చాలా మంచి మంచి సంకల్పాలు బాప్దాదా వింటారు. అందరి లక్ష్యం చాలా బాగుంది, మంచిది.
హాలు యొక్క శోభ ఎంత బాగుందో చూడండి. మాల వలె అనిపిస్తోంది కదా. మాలలో మణులు కూర్చున్నట్లు ఉంది. మంచిది. ఓం శాంతి. వరదానం. బాబా లాస్ట్లో ఓం శాంతి అని చెప్పారు. ఇప్పుడు వరదానం. సైలెన్స్ శక్తి ద్వారా సెకండ్లో ముక్తి మరియు జీవన్ ముక్తులను అనుభవం చేయించే విశేషాత్మాభవ. విశేషాత్మల చివరి విశేషత, సెకండ్లో ఎవరైనా ఆత్మను ముక్తి మరియు జీవన్ ముక్తి యొక్క అనుభవిగా తయారు చేస్తారు. కేవలం మార్గాన్ని మాత్రమే తెలిపించరు, కానీ ఒక్క సెకండ్లో శాంతి లేక అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయిస్తారు. జీవన్ ముక్తి యొక్క అనుభవం అనగా సుఖము, ముక్తి యొక్క అనుభవం అనగా శాంతి. కనుక ఎవరు మీ ఎదురుగా వచ్చినా వారు సెకండ్లో వీటిని అనుభవం చేయాలి. ఎప్పుడైతే ఇలాంటి వేగం ఉంటుందో అప్పుడు సైన్స్ పైన సైలెన్స్ యొక్క విజయాన్ని చూస్తూ అందరి నోటి నుండి వాహ్ వాహ్ అనే ధ్వని వెలువడుతుంది. అంతేకాక ప్రత్యక్షత యొక్క దృశ్యం ఎదురుగా వచ్చేస్తుంది. స్లోగన్. తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞపై స్వయాన్ని సమర్పణం చేసుకునే సత్యమైన దీపపు పురుగులుగా అవ్వండి. అవ్యక్త ఇషారా. సంకల్పాల శక్తిని జమ చేసుకునే శ్రేష్ఠ సేవకు నిమిత్తంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఎలాగైతే వాచా ద్వారా సూచనలు ఇవ్వాల్సి వస్తుందో అలా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా మొత్తం కార్య వ్యవహారం అంతా నడవగలదు. సైన్స్ వారు క్రింద భూమి నుండి పై వరకు సూచనలు తీసుకుంటూ ఉంటారు. మరి మీరు శ్రేష్ఠ సంకల్పాల శక్తి ద్వారా పూర్తి కార్య వ్యవహారం అంతా నడిపించలేరా? ఎలాగైతే మాటల ద్వారా విషయాన్ని స్పష్టం చేస్తారో అలా ఇక మున్ముందు సంకల్పాల ద్వారా పూర్తి కార్య వ్యవహారం అంతా నడుస్తుంది. దీని కొరకు శ్రేష్ఠ సంకల్పాల స్టాకును జమ చేసుకోండి. ఓం శాంతి.